श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। వివేక చూడామణి 400వ శ్లోకం. అసక్తకల్పో వికల్పోయం అసక్తకల్పో వికల్పోయం విశ్వమిత్యేకవస్తుని నిర్వికారే నిరాకారే నిర్విశేషేభిదా కుతః. అన్ని శాస్త్రాలు వాటి యొక్క సారాంశము వాటిని వినుట చేత అనుసరించుట చేత జీవితంలో తెలుసుకోవాల్సినటువంటి ఒకే ఒక లక్ష్యం నా యొక్క నిజస్వరూపం. ఈ నేను అనేటువంటిది దైవస్వరూపం. ఐ యామ్ డివైన్ అనే భావనను మనం గ్రహించుటయే ఈ అన్ని శాస్త్రముల యొక్క ఆధ్యాత్మిక మార్గము యొక్క ఆధ్యాత్మిక సాధనల యొక్క లక్ష్యం. ఆ దృష్టిలో నిన్నటి సత్సంగంలో చూశాము, శంకరాచార్యులు వారు అనేక రకాలుగా ఈ ఆత్మతత్వమును వివరిస్తూ ఆత్మతత్వమును ఈ విధంగా ధ్యానించాలి, ఈ విధంగా చింతించాలని చెప్పి మనకు అనేక పదముల ద్వారా ఇండికేట్ చేస్తున్నారు. దాంట్లో ఈ 400వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఆత్మ బ్రహ్మ చైతన్యం నీ స్వరూపం వికారములు లేనటువంటిది. ఆకారము లేదు, వికారము లేదు. ఎప్పుడైతే ఆకారం ఉంటుందో అక్కడ తప్పకుండా వికారాలు ఉంటాయి. ఎక్కడైతే విశేషణాలు ఉంటాయో అక్కడ కూడా వికారాలు ఉంటాయి. కాబట్టి ఏ నామము లేదు, దానికి రూపము లేదు. కాబట్టి అది నిర్వికారము, నిరాకారము అండ్ నిర్విశేషంగా ఉన్న ఈ బ్రహ్మమునందు భేదములు ఎక్కడి నుంచి వస్తాయి, ఎట్లా వస్తాయి? ఈజ్ ఇట్ పాసిబుల్? రావు, ఉండేందుకు అవకాశం లేదు. కానీ మరి భేదములన్నీ అనేకముగా కనిపిస్తున్న ఈ ద్వైత ప్రపంచం ఇదేమిటి మరి? అదేమిటంటే అది అసత్ యొక్క కల్పన. అసత్ యొక్క కల్పన అంటే అజ్ఞానము యొక్క కల్పన, మాయా యొక్క కల్పన. అనాత్మలో అవన్నీ కల్పించబడి అవన్నీ ఊహించబడుతున్నాయి. కాబట్టి అవన్నిటి వలన వికల్పములు వస్తాయి. ఈ విశ్వం మొత్తం ఒకే ఒక వస్తువు యందు, ఆత్మ బ్రహ్మమైన నాయందు ఇవన్నీ ఇట్లా కేవలం భాసిస్తున్నాయి, లేవు, నిజంగా భాసిస్తున్నాయి. సో విశ్వం మొత్తం కూడా ఇది ఒక వస్తువులో, ఆత్మ వస్తువులో ఈ వికల్పాలతో కూడిన అసత్కల్పమైనటువంటి ఇప్పుడంతా ఈ ద్వైతమంతా కనిపిస్తున్నది. కనిపించినంత మాత్రాన అది సత్యము కాదు అని గుర్తుంచుకోవాలి. అది మాత్రమే కాదు, గుర్తుంచుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, అప్పుడు మరి నిజమైనది ఏమిటి? నిజము నిర్వికారం, నిర్విశేషం, వికల్పరహితం, నిరాకారం. అది అని గుర్తు. దీంట్లో అప్పుడు భేదములే లేవు.
శాస్త్రము మాత్రమే కాకుండా ఈ విషయాన్ని మనం 4 రకాలుగా గ్రహించవచ్చు. ఈ తర్వాత శ్లోకంలో ఏం చెప్తున్నారంటే 401వ శ్లోకంలో ద్రష్టుదర్శన దృశ్యాది భావశూన్యైక వస్తుని నిర్వికారే నిరాకారే నిర్విశేషేభిదా కుతః. ఆ లైన్ మళ్ళీ అదే రిపీట్ అవుతున్నది ఒక 2-3 శ్లోకాల్లో. ఇటువంటి ఈ సత్యమునందు బ్రహ్మమునందు ద్రష్టృ దర్శనం దృశ్యం అంటే త్రిపుటి. త్రిపుటి అంటే ద సీయర్, సీయింగ్ అండ్ సీన్ అంటాం. 3. సీయింగ్ అనేది ఎగ్జాంపుల్కే, లిజనర్, లిజనింగ్, లిజన్డ్. ఇట్లా ఇవన్నీ కూడా ఈ 3 ఏర్పడుతున్నాయి. ఇవి నిజంగా 3 అనేటువంటిది ఈ ద్రష్టృ దర్శన దృశ్యం మొదలైనవి ఈ త్రిపుటి భావశూన్య. ఇవి నిజంగా దాంట్లో సత్యము లేదు. త్రిపుటి రహితమైనటువంటి జ్ఞానం. నిన్న కూడా చెప్పాను, ఎరుక ఏర్పడుతున్నా కూడా ఎరిగిన వాడు అక్కడెవ్వరూ పుట్టడం లేదు. ఈ ఎరుక ఎరిగినవాడు అనేటువంటిది లేకుండా ఉన్న ఎరుక ఇంకొకటి ఉంది. అది సామాన్య సత్తా జ్ఞానం. కాబట్టి ఈ త్రిపుటి అనేటువంటిది సత్యము కాదు. ఇక్కడ దృక్ దృశ్యం అనేటువంటి భేదము ఉండదు. తెలుసుకుంటున్నవాడు రెండు ఒకటే. అంటే ఆబ్జెక్ట్ సబ్జెక్టు భేదము లేని ఆ స్థితి, అది ఆత్మతత్వం. అందుకనే దీనికి ఉదాహరణ చూడండి. ఒక తీపి అయిన పదార్థం, గులాబ్ జాము, రసగుల్లానో ఏదో ఉంది ప్లేట్లో, కప్పులో. అది బయట ఉన్నంతసేపు ఇక్కడ నా నాలికలో మీద లాలాజలం ఊరుతూ మనస్సు దానికి ఆశపడుతుంది. ఇప్పుడు సబ్జెక్ట్ అయిన నేను, ఆబ్జెక్ట్ అయిన ఆ గులాబ్ జామ్ అక్కడుంది. ఎప్పుడైతే ఆ ఆబ్జెక్ట్ వచ్చి సబ్జెక్టుతో కలిసి నాలుక మీద పెట్టి నవిలి మింగేసిన తర్వాత ఏమవుతున్నది? సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఒకటైపోయినాయి కాబట్టి ఏమొస్తున్నది? అక్కడ ఆనందం వస్తున్నది. ఆనందం వస్తున్నది కదా. అందుకని ఆ రుచి, ఆనందం వచ్చినప్పుడు కొంచెంసేపు అట్లా కళ్ళు మూసుకుంటాం. ఆనందం వచ్చింది. ఎందుకంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ పోయింది. అది డివిజన్ ఉన్నంత వరకు ఇక్కడ కోరిక, ఆశ ఇవన్నీ కలుగుతుంటాయి. ఇప్పుడు ఇక్కడ ఏ ఆబ్జెక్ట్ గురించి చెప్తున్నాం? ఈ బయట ఆబ్జెక్టులన్నీ నిజం కాదు కదా. నేనే సబ్జెక్టును, నేనే ఆబ్జెక్టును. కాబట్టి ఇక్కడ ఎరిగినవాడు ఎరుక పడుతున్న ఎరుక దేని గురించి? దేని గురించో తెలిసింది. అట్లా కాదు. ఇక్కడ ఎరుక, ఎరిగినవాడు, ఎరుక పడేది అంతా ఒక్కటే. కాబట్టి త్రిపుటి అనేది అక్కడ లేదు. ఈ త్రిపుటి ఎప్పుడు ఏర్పడుతుందో, ఈ 3 త్రిపుటి అంటే ఈ 3 అండి. అది మీరు నోయర్, నాలెడ్జ్, నోన్డ్ ఏదైనా చెప్పండి. థింకర్, థింకింగ్, థింక్డ్, ఈ 3 ఇది ఉంటే ఏమవుతున్నది? అక్కడ ఒక్కొక్క థింకింగ్కి, ఒక్కొక్క సీయర్, ఒక్కొక్క నోయర్కి, ఒక్కొక్క నోన్డ్కి ఒక్కొక్క నోయర్ పుడుతున్నాడు. నిన్న చెప్పాను కదా, ఒక్కొక్క ప్రత్యేకమైన తెలుసుకున్నవాడు పుడుతున్నాడు. అది సత్యము కాదు. ఎందుకంటే అది మళ్ళీ మారిపోతున్నది కదా. కాబట్టి ఇక్కడ ఈ నిర్వికార, నిర్విశేష, నిరాకారమైనటువంటి ఈ సత్యమునందు, బ్రహ్మములో, నాలో ఇవేమీ లేవు. ఇది వేరే శ్లోకంలో ఏం చెప్పబడిందంటే,
సకల వేదాంత తాత్పర్య విషయం. ఇప్పుడే కదా చెప్పాను, సకల శాస్త్రముల యొక్క అన్నాను. ఇక్కడ సకల వేదాంతముల యొక్క తాత్పర్య విషయం అనుభవ యుక్తి దృష్టాంత శృతిభిః. 4 ఉపయోగించి, నా అనుభవము, తర్వాత లాజిక్ తర్కం విచారణ చేస్తాను, ఒక దృష్టాంతము చెప్తాయి. ఇక్కడ చాలాసార్లు పాము, తాడు, కుండ అన్ని ఉదాహరణ ఇస్తున్నాం. దృష్టాంతము ప్లస్ శృతి వాక్యాలు, ఈ 4 చేత అనుభవము, యుక్తి, శృతి, దృష్టాంతము, దీనివల్ల ఏం చెప్తుంది శాస్త్రం, ఏం తెలుసుకోవాలి? ద్వైతస్య అత్యంత అసత్వం. ఈ ద్వైతం అనేటువంటిది అసలు లేనే లేదు అని చెప్పుటకు ఉపదిశతి ఆచార్య. ఈ 4ను ఉపయోగించి పూర్వ ఆచార్యులందరూ కూడా, టీచర్లంతా, ఈ అసత్ అనేటువంటిది అసలు అత్యంత అభావం, అది లేనే లేదు. అత్యంత అంటే ఎన్నటికీ లేదు, ఏ విధంగానూ లేదు, అసత్వం అది అని చెప్పి తెలుసుకొనుట. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ ద్రష్ట, దర్శనం, దృశ్యం 3 పదాలు ఇచ్చారు కదా. దీన్నే సంస్కృతంలో, వేదాంతంలో ఇంకొక విధంగా ఏం చెప్తారంటే, ప్రమాత, ఎరుగ తెలుసుకుంటున్న నేను ప్రమాతను. ప్రమితి, సీన్, తెలుసుకోబడి, సీయింగ్, తెలుసుకొనుట అనే ప్రాసెస్ జరుగుతుంది కదా. తర్వాత తెలుసుకున్నాను, ప్రమేయం. సో ప్రమాత, ప్రమితి, ప్రమేయం. కానీ ఇంకొకటి కూడా ఉంది, ప్రమాణం. కన్ను ప్రమాణం. ఈ రంగు క్లిప్పును చూడటానికి, తెలుసుకోవడానికి ప్రమాణం ఏంటి? కన్ను. చెవు తెలుసుకోలేదు. ఇప్పుడు కళ్ళు మూసుకొని ఇదేంటండి చెప్పండి చూడండి అంటే చెవు తెలుసుకుంటుందా? తాకినాను, ఇదేం రంగు, ఏం వస్తువు అని తెలియదు. వాసన చూసినా తెలియదు, ఎందుకంటే దీని వాసన లేదు. కాబట్టి ప్రమాణం అనేది కూడా మారుతున్నది, ప్రమేయము మారుతూనే ఉన్నది. అంటే తెలుసుకోబడిన వస్తువు, తెలుసుకుండే పద్ధతి మారుతున్నది. అప్పుడప్పుడు అదది సీయర్, లిజనర్, స్మెల్లర్, టేస్టర్, టచ్చర్. చూస్తున్నవాడు, వింటున్నవాడు, స్పర్శిస్తున్నవాడు, గ్రహణం వాసన గ్రహణం, గంధమును తెలుసుకుంటున్నవాడు, రుచిని తెలుసుకుంటున్నవాడు. ఇంతమంది 5 రకాలుగా వచ్చారు. 5గురు వీళ్ళు మారుతూనే ఉంటారు కూడా. మళ్ళీ ఒక్కొక్క రంగు చూసినప్పుడు ఒక్కొక్క రకమైన సీయర్ వస్తున్నాడు, ఒక్కొక్క రకమైన సౌండ్ విన్నప్పుడు ఒక్కొక్క రకమైన లిజనర్ వస్తున్నాడు. కాబట్టి ఈ ప్రమాత మారుతూనే ఉన్నాడు. కానీ మారకుండా ఉన్న ఈ ప్రమాతతో సంబంధం లేకుండా, ప్రమాణముతో సంబంధం లేకుండా, అక్కడ ప్రమేయము అనేటువంటిది వేరే లేకుండా, ప్రమితి అనే అది కూడా లేదు. ఈ 4 ఏది లేని భావశూన్య ఏక వస్తు, ఏ భావనకు అందనటువంటి ఒక వస్తువునందు ఇవన్నీ ఇమాజిన్డ్. కాబట్టి నన్ను నేను తెలుసుకోవడం, నా యొక్క ఉనికి ఎరుక తెలుసుకోవడానికి ఇంక వేరే మరొక ఇన్స్ట్రుమెంటు అవసరం లేదు. ఆ తర్వాత శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఇవన్నీ ధ్యానమునకు పనికొచ్చేటువంటి చింతనలు, నిధిధ్యాసమునకు. అందుకని శ్లోకాలు చాలా లోతైనవి. వీలైనంతవరకు సులభంగా కొంచెం కొంచెమే వివరిస్తున్నాం. ఎందుకంటే చాలా శ్లోకాలు ఉన్నాయి, చెప్పిన విషయాన్ని మరలా చెప్తుంటారు. ఇప్పుడు ఈ ద్రష్ట పోవాలంటే
దృశ్యము ఎప్పుడైతే లేకుండా పోతుందో ద్రష్టకు ద్రష్ట ఆ స్టేటస్ కూడా పోతుంది. సాక్షి అంటున్నామే, సాక్షిత్వం ఎప్పుడు ఉంటుంది? సాక్షి ఈ దేనికి ఇతడు సాక్షి? సాక్ష్యం అనేది ఒకటి ఉంటే కానీ ఇతడు సాక్షి స్టేటస్ ఉండదు. కాబట్టి సాక్ష్యమే లేదు అంటే దృశ్యమే లేదు, అప్పుడు ఇంకా సాక్షి ఎక్కడ ఉంటాడు? కాబట్టి ఈ స్టేటస్ ఉండదు. ఎట్లా? నిద్రలో లాగా. ఆ తర్వాత శ్లోకంలో 402లో చెప్తున్నారు, కల్పార్ణవ ఇవాత్యంత పరిపూర్ణైక వస్తుని నిర్వికారే నిరాకారే నిర్విశేషేభిదాకుతః. ఈ అన్నిట్లో కామన్గా చెప్తున్నారు. భేదం ఎక్కడుంది? ఏ రకంగా ఉంది? ఎక్కడ నిరూపించగలవు భేదం ఉందని? ఇటువంటి సద్వస్తువులో కల్పార్ణవ ఇవ అంటే ఈ కల్పించబడినటువంటి ఒక సముద్రం, ఆర్ణవమన్న సముద్రం, కల్పార్ణవ ఇవన్నీ ఇటువంటి ఈ నిర్వికారమైన నిరాకారమైన నిర్విశేషమైన దీంట్లో ఇవన్నీ ఒక సముద్రంలాగా కల్పించబడి, లైక్ ది ఓషన్. ఇక్కడ ఆర్ణవం ఓషన్ ఎట్లాంటి కల్పం ఆర్ణవ అంటే ప్రళయకాలంలో ఎట్లా అయితే మొత్తం జలమయమవుతుందని అది మనం ఎవరం చూడం. ఎందుకంటే అది ఎప్పుడో కోట్లు ఎప్పుడో కాలంలో వస్తుంది. అది మన ఆయుష్ 100 లోపల. కానీ శాస్త్రం వివరిస్తుంది దాన్ని కూడా. అట్లా కల్ప కాలంలో ప్రళయకాలంలో ఉన్నటువంటి ఆ జలం ఏదైతే ఉందో ప్రళయ జలం, అలాగా ఈ యూనివర్స్ అంతా కూడా డిజాల్వ్ అయినప్పుడు ప్రళయ జలం ఉంటుంది. కానీ అక్కడ అటువంటి ఈ రియాలిటీలో అసలు అవన్నీ ఉన్నాయా అంటున్నారు. కల్పార్ణమం ఇవ అత్యంత పరిపూర్ణక వస్తుని. ఇది ఎందుకు చెప్తున్నారు ఈ ఉదాహరణ అంటే, ఇప్పుడు సముద్రం చూడండి, ముందంతా ఆకాశం ఎగ్జాంపుల్ ఇచ్చారు చాలాసార్లు. సముద్రం పెద్ద జలరాశి, అనంతముగా అట్లా గంభీరంగా ఉంది, ఒక్కటిగా ఉంది. అలాగే ఈ పరిపూర్ణమైన ఏకవస్తువుని దాంట్లో అది నిర్వికారమైనటువంటి నిరాకారమైన నిర్విశేషమైన దీంట్లో ఎక్కడ భేదం చెప్తావు? ఎక్కడుంది? ఉన్నదంతా జలమే కదా, వాటర్స్ అంటాం. కాబట్టి ఇదేంటంటే పూర్ణం అనే పదం వచ్చింది చూడండి కదా, పూర్ణ ఏక వస్తువుని. అందుకని పూర్ణం అదహ పూర్ణమిదని ఈ శాంతి మంత్రం ఉంది చూసారా? దీంట్లో అదహ అంటే తత్పదం, ఇదం అంటే త్వం పదం. అది పూర్ణం, ఇది పూర్ణం. అంటే పరమాత్మ పూర్ణం, జీవాత్మ పూర్ణం. సరే, 2 పూర్ణాలు ఉంటాయి ఏంటి? పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అది వేదాంత మొత్తాన్ని విశదీకరించి చెప్పగలిగిన సూత్రభూతముగా ఉన్నటువంటి శాంతి మంత్రం బృహదారణ్యకోపనిషత్తులో పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. ఆ పూర్ణంలోంచి ఈ పూర్ణం వచ్చింది. ఇది పూర్ణం, అది పూర్ణం. ఆ పూర్ణంలోంచి ఈ పూర్ణం వచ్చింది. ఈ పూర్ణంలో నుంచి ఆ పూర్ణాన్ని తీసేసినా కూడా చివరికి ఆ పూర్ణమే ఉంటుంది అని అర్థం అండి. మామూలుగా చెప్పాలంటే ఏమర్థం అవుతుంది? దాన్ని ఎన్నో రోజులు వివరించాలి ఏమిటి అర్థమని.
లేకపోతే ఇంగ్లీష్లో చెప్పినాను, ఇట్లా చెప్పినా అర్థం కాదు. దట్ ఈజ్ హోల్, దిస్ ఈజ్ హోల్. ఫ్రమ్ దట్ హోల్, WHOLE, hole, this hole came. If you remove this hole from that hole, the hole only will remain. ఆ పూర్ణలోంచి పూరాన్ని తీసేసినా కూడా పూర్ణమే ఉంటుందంట. అర్థమైందా? హోల్ చివరికి HOLE బుర్రలో ఒక హోలే ఉంటుంది, ఏం అర్థం కాదు. సరే, అందువలన ఈ పూర్ణ ఏక వస్తువు చెప్తూ నిర్విశేషం నిర్విశేషం చదువుతున్నాం చూడండి. ఇప్పుడు ఈ 3 సార్లు చదివాం 3 శ్లోకాల్లో నిర్విశేషం అని. నిర్వికారం అంటే అర్థమైంది, ఆకారం లేదు. నిరాకారం అంటే ఆకారం, నిర్వికారం అంటే వికారం లేదని. నిర్విశేషం అంటే సామాన్యమైన విశేష భావం ఏమి లేదు. అంటే అది ఇప్పుడు విశేషము సామాన్యము చెప్పాలంటే 2 ఉంటేనేదా కంపారిజన్. నిన్న మాట్లాడినాను, చెప్పాను, ఇది సామాన్య జ్ఞానం, అది విశేష జ్ఞానం. ఎందుకు ఈ కంపారిజను? అసలు 2 ఉంటాయి కదా. ఈ విశేష భావమే లేదు, ఈ సామాన్యము అని చెప్పడానికి కూడా అక్కర్లేదు. అట్లాగే కార్యకారణము లేవు అక్కడ. ఆశ్రయీ లేవు. పరిణామ పరిణామి అనేది లేదు. వికార వికారి, ఆరంభ ఆరంభి, ఇవి ఏవి లేనటువంటి ఆ వస్తువుకి పేరు నిర్విశేషం. విశేషం అంటే ఇది ఎగ్జెక్టివ్ మాత్రమే అని అనుకోకర్లేదు. అందుకని ఇన్ని చెప్పాను ఇప్పుడు నేను. అర్థమైందా? ఈ 2 చూడండి. కార్యకారణం, సామాన్య విశేష, ఆశ్రయ ఆశ్రయి, పరిణామ పరిణామి, వికార వికారి, ఆరంభ ఆరంభి, ఇవేమి లేవు. ఇలాంటి డ్యూయాలిటీ లేదు. అదే కదా ఇప్పుడు టాపిక్. ఆ తర్వాత 403వ శ్లోకంలో తేజసీవ తమో యత్ర ప్రలీనం భ్రాంతి కారణం అద్వితీయే పరే తత్వే నిర్విశేషేభిధాకుతః. ఇక్కడ 2వ లైన్ను కొంచెం మార్చి రాస్తున్నారు. నిర్విశేషం అదే పదం. ఇటువంటి అద్వితీయమైనటువంటి పరమైనటువంటి ఈ తత్వములో, నిర్విశేషమైనటువంటి ఈ తత్వమునందు భేదము ఎక్కడ ఉన్నది, ఎలా ఉంటుంది, ఉండేందుకు ఎక్కడ ఆస్కారం ఉంది? భేదం అనేది ప్రసక్తే లేదు, ఆ పదానికి ఇక్కడ స్థానమే లేదు. ఎలాగంటే వెలుతురు, చీకటి వెలుతురు, చీకటిని వెలుతురు మింగేసిందంటాం. అసలు మింగేయటం ఏమిటి? ఆ వెలుతురు ఉన్న చోట చీకటి ఉండనే ఉండదు, చీకటి ఉండనే ఉండదు. ఇప్పుడు ఆత్మ దృష్టిలో, బ్రహ్మ దృష్టిలో, అంటే వెలుతురు జ్ఞాన దృష్టిలో ఎక్కడ ఇవన్నీ ఉంటాయి? ఎలా చెప్పాం ఇంతకుముందు? వెలుతురు, లైట్కి డార్క్నెస్ తెలుస్తా, వెలుతురు అనుకుందాం, లైట్, వెలుతురు వెళ్ళి ఎక్కడ ఉంది చీకటి, ఎక్కడ ఉంది చీకటి అని వెతుకుతుంటే, దీనికి ఒక ఉదాహరణ చెప్తారు. ఒక పెళ్ళి ఊరేగింపు జరుగుతుందండి. ఇప్పుడు కూడా గ్రామాల్లో కొన్ని ఊళ్ళలో ఇంకా ఇంతకాలం పెట్రోమాక్స్ లైట్లు, ఆ తర్వాత ఇప్పుడు డైనమోలు, ఇదేంటి జనరేటర్లు వచ్చినాయి, ఎలక్ట్రిక్ లైట్లు అవన్నీ పెడతారు ఊరేగింపు కూడా. కానీ ఆ రోజుల్లో పెట్రోమాక్స్ లైట్లు తల మీద పెట్టుకొని వచ్చేవాళ్ళు. వాటిల్లో కూడా కొంచెం పెద్ద పెట్రోమాక్స్ లైట్లు ఈ ఊరేగింపులకు, దేవుడు ఊరేగింపు కానీ పెళ్ళి ఊరేగింపు కానీ అప్పుడు తల మీద పెట్టుకొని వస్తుంటారు. వచ్చిన తర్వాత చివరికి ఎక్కడికి వెళ్ళి చేరారో చేరారు. చేరిన తర్వాత ఈ తల మీద ఈ పెట్రోమాక్స్ లైట్ పెట్టుకొని వస్తున్నవాడు ఆ పెట్రోమాక్స్ లైట్లు అద్దెకి ఇచ్చిన యజమాని దగ్గర, లేకపోతే ఈ ఊరేగింపు యజమాని దగ్గర అడుగుతున్నాడు, ఈ పెట్రోమాక్స్ లైట్ ఎక్కడ పెట్టమంటారు అన్నాడు. ఎక్కడ పెట్టమంటారు అంటే ఎక్కడైతే చీకటిగా ఉందో అక్కడ పెట్టు అన్నారండి. ఎక్కడైతే చీకటిగా ఉందో, వెలుతురు లేకుండా అక్కడ పెట్టు అంటే ఇతడు తల మీద పెట్రోమాక్స్ లైట్ పెట్టుకున్నాడా, వెళుతున్నాడు.
ఎక్కడ చీకటిగా లేదు, ఎక్కడ చీకటిగా లేదని. చీకటి ఎక్కడ ఉంటుంది? ఇక్కడే పిట్రమాస్ లైట్ పెట్టుకొని తల మీద వెతికి చెప్పాడు. చివరికి వచ్చి ఎక్కడ చీకటి లేదండి అన్నాడు. ఎందువలన? వెలుతురే పెట్టుకొని వెళుతూ చీకటి ఎక్కడుందంటే వెలుతురు ముందు చీకటి ఉంటుందా ఏంటి? ఇంతకుముందు ఏం చెప్పాను ఉదాహరణ? సూర్యుడు మిస్ డార్క్నెస్ కథ చెప్పాను కదా. సూర్యుడి దగ్గర ఎవరో వచ్చి చెప్పారు, అప్పుడప్పుడు నువ్వు కనపడకుండా నీ వెలుతురిని పడవనీయకుండా చీకటి దేవత వచ్చి మా ఊర్లో అంతా చీకటి చేస్తున్నదంటే, ఎవరు ఆ చీకటి దేవత? అదే మిస్ బ్యూటీ, బ్లాక్ బ్యూటీ, మిస్ డార్క్నెస్. అట్లాగనా? నేను ఒకసారి నాకు చూపించండి, నేను చూస్తానా ఎట్లా ఉంటుంది అంటే వెతుకుతూ వెళ్ళాట సూర్యుడు. ఇంకా ఇప్పుడు కూడా వెతుకుతూనే ఉన్నాడుట. అందుకని ఆ మిస్ డార్క్నెస్ చాలా బాగుంటుందని, అందంగా, అంటే పెళ్ళి కూడా చేసుకో నువ్వు అన్నట్టు సూర్యుడిని. అందుకని ఆయన వెతుకుతున్నాడు. మొదట అసలు ఆమె ఎవరు ఏంటి కనుక్కుందాం, నా వెలుతురు పడనీయకుండా ఎందుకు అట్లా చేస్తున్నది అని చెప్పి సూర్యుడు వెతుకుతున్నట్ట. ఇప్పటి వరకు ఈరోజు టిల్ డేట్ సూర్యుడికి ఆ మిస్ డార్క్నెస్, చీకటి కనపడనే లేదు పాపం. జోకు కాదు ఇది. ఆత్మ అయినటువంటి ఈ లైట్లో ఇక్కడ అసలు అజ్ఞానము, బంధము, ఎన్ని భేదాలు ఎక్కడున్నాయి? ఇది జ్ఞానస్వరూపం, ఇది ఆనంద స్వరూపం అయితే దీంట్లో ఎక్కడున్నాయి? అందుకని భిదాకుత అని చెప్పి మరొక ఎగ్జాంపుల్. ఇప్పుడు కళలో చాలా వస్తువుల్ని చూస్తున్నామండి, డ్రీమ్ వరల్డ్. ఎప్పుడైతే వేకింగ్కి వచ్చేసామో, ఆ క్షణమే ఆ కళ ప్రపంచం మొత్తం వేకర్ మింగేస్తున్నాడు, అన్నీ లేకుండా పోతున్నాయి. ద డ్రీమర్ అండ్ డ్రీమ్ వరల్డ్ ఈజ్ స్వాలోడ్ బై ది వేకర్ ఆర్ వేకింగ్ వరల్డ్ టుగెదర్. అలాగే చీకటిని వెలుతురు మింగేస్తున్నది అంటే అర్థమైందా? అదే ఇక్కడ తేజస్ ఇవ తమః యత్ర పరిలీనం. అప్పుడు భ్రాంతి కారణమైనటువంటి తమస్సు, అది వెలుతురు జ్ఞానం వచ్చినప్పుడు ఇంక అది ఎక్కడ ఉంటుంది? భ్రాంతి పోతుంది, ఆ అజ్ఞానము పోయింది. కాబట్టి ఇప్పుడు అలా చెప్పి ఇప్పుడు నిద్రని ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. నేను మీకు కళ ఎగ్జాంపుల్ చెప్పాను. శ్లోకం కింద 404లో ఏకాత్మకే పరే తత్వే భేదవార్త కథం వసేత్ సుషుప్తౌ సుఖమాత్రాయాం భేద కేనావలోకితః. ఆక్షేపణార్థంగా ప్రశ్నిస్తున్నారు. ఏక ఆత్మలో, ఏక ఆత్మతత్వంలో భేదవార్తే అసలు అక్కడ ఉండటానికే కథం వసేత్. అదే భేదం అనేది డిఫరెన్స్, డ్యూయాలిటీ, భేదం అనేదే అక్కడ అసలు ఆ డిక్షనరీలో ఉండటానికి లేదని. కథం వసేత్, హౌ ఇట్ క్యాన్ ఎగ్జిస్ట్. ఉదాహరణ చెప్తున్నాను. ఎట్లాగంటే నిద్రలో అక్కడ సుఖం మాత్రమే ఉందండి, నిజబోధ సుఖరూపం మాత్రమే ఉంది. అటువంటి దీర్ఘ నిద్రలో సుఖమాత్ర స్వరూపముగా ఉన్న అక్కడ ఆ స్థితిలో ఎవరైనా భేదాన్ని చూశారండి మీరు? కలలో చెప్పకూడదు, నిద్ర కూడా అడుగుతున్నాను. మీరు నిద్రపోయినారు, 5-6 గంటలు బాగా
గాఢ నిద్ర అని మీకు తెలుస్తున్నది. తెలిసిన తర్వాత ఆ టైంలో నాకేం తెలియదని కూడా తెలుస్తున్నది. ఆ టైంలో నేను ఆనందంగా ఉన్నాను అనేది కూడా ఫీలింగ్ అందరికీ ఉంది. అది ఎట్లా జ్ఞాపకం ఉన్నది, ఏమి లేవని, అక్కడ ఆనందం ఉందని ఎట్లా జ్ఞాపకంలోకి వెళ్ళిందంటే, అక్కడ సాక్షి అయిన బ్రహ్మ చైతన్యం అక్కడ నిద్రపోలేదు. శరీరము మనస్సు సస్పెండ్ అయిపోయినాయి. ఇంద్రియాలు మనసులో విలీనమైనవి. మనస్సు తన యొక్క జన్మస్థానమైన చైతన్యంలో విలీనమైనప్పుడు, మరి ఇంద్రియాలు ఎప్పుడు విలీనమైనయో జగత్తు మొత్తం విలీనమైపోయింది. అప్పుడు జగత్తు మొత్తం ఇంద్రియాలలో లీనమైంది. ఇంద్రియములు మనస్సులో లీనమైనవి. మనస్సు చైతన్యములో లీనమైనప్పుడు అక్కడ ఏమీ లేకపోయినా కూడా ఆనంద అనుభవం ఉంది అందరికీ. అప్పుడు లేదండి నేను దీర్ఘ నిద్రలో కూడా భేదాన్ని చూశానని ఎవరిని చెప్పండి. మీ భార్య జ్ఞాపకం ఉందా? మీ పిల్లలు జ్ఞాపకం ఉన్నారా? మీ ఇల్లు ఆస్తులు పాస్తులు ఇళ్ళు వాకిళ్ళు ఏమైనా జ్ఞాపకం ఉన్నాయా? మీ పదవి జ్ఞాపకం ఉందా? ఎవరు చూడలేరు. ఎందుకంటే ఆ సద్వస్తువులో భేదం అనేటువంటిది ఎక్కడుంది చూడు 4 శ్లోకాలలో అదే ప్రశ్న వేస్తూ, కాబట్టి బాబు భేదమును ఆశ్రయించకు, భేదముందని ఒప్పుకోకు అని చెప్పి మనకు ఈ ధ్యాన చింతన ప్రక్రియను మనకు నేర్పిస్తున్నారు. అది మాత్రమే కాదు, మరొక ఉదాహరణ ఇస్తాను చూడు. ఇంకొకటి 405వ శ్లోకంలో నహ్యస్తి విశ్వం పరతత్వబోధాత్ సదాత్మని బ్రహ్మణి నిర్వికల్పే కాలత్రయేనాపి అహిరీక్షితాం గుణే నహ్యంబుబిందు మృగతృష్ణికాయాం. 2 ఉదాహరణలు ఇస్తున్నారు ఒకే శ్లోకంలో. ఈ 3 కాలాలు, ఈ భేదాలు, ఈ మల్టిప్లిసిటీ, ఈ విశ్వం మొత్తం నహి అస్తి విశ్వం. ఎప్పుడైతే పరతత్వ బోధం, ఈ పరతత్వ జ్ఞానంలో అభేద జ్ఞాన బ్రహ్మస్వరూపంలో బోధం ఏర్పడినప్పుడు మనకు కూడా అక్కడ ఏమి విశ్వం మొత్తం నామరూప సర్వ జగత్తు మొత్తం అది పరతత్వంలో కనిపించబడ్డ భావించబడ్డ ఒక కల్పన మాత్రమే. అక్కడ లేదు. నహి అస్తి విశ్వం. దేంట్లో? పరతత్వ బోధాత్. ఎప్పుడైతే పరతత్వ బోధం నీకు ఏర్పడిందో, నీకప్పుడు ఈ ద్వైత ప్రపంచము కనిపిస్తున్నప్పటికి కూడా, ఉన్నప్పటికీ కూడా అది నీకు లేనట్లే నువ్వు తెలుసుకోగలుగుతావు. లేనట్లే అంటే అది ప్రభావితం చెయ్యదు నన్ను. అది ఇంకా నా మనస్సుని కానీ నా బుద్ధిని కానీ వికల్పం చెయ్యదు. అది ఈ పరతత్వ బోధం అంటే ఏమిటి? ఆత్మని, సదా ఆత్మని బ్రహ్మణి నిర్వికల్పే పరతత్వ బోధాత్. ఈ 3 పదాలు చూడండి ఎన్నిసార్లు పడుతున్నా. నిర్వికల్పే, నిర్వికల్పే, నిర్విశేషే, బ్రహ్మణి, సదా ఆత్మని, ఎల్లప్పుడూ ఉండే ఆత్మలో. అక్కడ విశ్వం మొత్తం ఇంకా తర్వాత లేనట్లే వీడికి కనిపిస్తున్నప్పటికి కూడా ఈ జ్ఞాని కూడా తాను చేష్టలు చేస్తూ తింటున్నాడు, పడుకుంటున్నాడు, మంచినీళ్ళు తాగుతున్నాడు, మాట్లాడుతున్నాడు, అన్నీ చేస్తున్నప్పటికి కూడా ఇదంతా కూడా ఒక కృష్ణలీల, రామలీల, ఒక నాటకంలాగానే గుర్తుంచుకొని ఇది ఒక డ్రామా, నాటకమే. కాబట్టి ఇక్కడ ఏది కూడా సీరియస్గా తీసుకోవాల్సిన పని లేదు. దేనికోసం తాపత్రయపడాల్సిన పని లేదు. ఎలాగంటే
3 కాలాలు కూడా దీంట్లో లేనే లేవు. 3 కాలాలలోనూ లేదు. అంటే నీకు తెలియక ముందు కూడా ప్రపంచం లేదు. ఏది జ్ఞానబోధం ఏర్పడటానికి ముందు కూడా లేదు. ఏర్పడినప్పుడు లేదు. నువ్వు వేరే విధంగా తప్పుగా భావిస్తున్నప్పుడు లేదు. ఉదాహరణ ఏమిస్తున్నారు? తాడు మీద చూసిన పాము. ఆ పాము నువ్వు పాము అని అనుకోవటానికి ముందు కూడా లేదు. అనుకున్న తర్వాత కూడా లేదు. కానీ అది తాడే అని తెలుసుకున్నావు. తెలుసుకున్న తర్వాత కూడా లేదు. 3 కాలాలు ఎప్పుడు లేదు. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, తర్వాత కూడా లేదు. త్రికాలే అపి కాలత్రయే న అపి అహి ఈక్షిత గుణే న. తాడు మీద చూసినటువంటి పాము చూసినటువంటిది లేదు. అందుకని అది అంత నాకు అప్పుడు పాము అనిపించిందండి. అప్పుడు కొంచెంసేపు ఉన్నది, కానీ తర్వాత పోయింది. అట్లా పోయింది ఎక్కడన్నా? అసలు ఉంటేనేగా అక్కడ. కాబట్టి నువ్వు భావించడానికి ముందు లేదు, భావించినప్పుడు లేదు, మరలా భావించలేదు అని తాడే తెలుసుకున్న తర్వాత కూడా పాము ఎప్పుడూ లేనట్లే. మరొక ఉదాహరణ చూడు. ఇప్పుడు ఎండమావుల గురించి చెప్తున్నాం, ఎన్నోసార్లు చెప్పాం. ఎగ్జాంపుల్, ఎండమావులు తృష్ణికాయాం, మృగతృష్ణికాయాం ఎండమావులు దాంట్లో అది నీకు కనిపించకముందు, కనిపిస్తున్నప్పుడు, మళ్ళీ అది కనిపించకుండా పోయినప్పుడు, ఎప్పుడైనా సరే ఈ 3 కాలాల్లో కూడా అక్కడ ఒక డ్రాప్ కూడా వాటర్, ఒక బిందు కూడా అక్కడ జలం వాటర్ లేనే లేదు, ఎప్పుడూ లేదు. ఒక డ్రాప్ కూడా. చూసారా? అందువలన సత్యంలో ఇవేమీ లేవు. సత్యము సత్యముగానే ఎప్పుడు ఉన్నది. సత్యంలో ముందు లేదు ప్రపంచము, తర్వాత లేదు, మధ్యలోనూ లేదు. అందుకని అసలు సహజంగా ఏం చెప్తామంటే వేదాంతం యొక్క సిద్ధాంతం ఆదావంతే చ మధ్యే చ యద్నాస్తి, ఆదౌ యద్నాస్తి, ఆదౌ అంతే చ యన్నాస్తి, వర్తమానేపి తత్తథా. ముందు లేదు, తర్వాత ఉండబోదు అని దేన్నైతే మనం చెప్తున్నామో, చూస్తున్నామో, తెలుసున్నాం, అది ఇప్పుడు కూడా లేనట్లే అర్థం. ముందు లేదు, తర్వాత ఉండదు. ఇప్పుడు కొంచెంసేపు కనపడినంత మాత్రాన అది ఉందని ఎట్లా నువ్వు అంటావు? ఎండమావులు కొంచెంసేపు ముందు లేదండి, ఇప్పుడు పుట్టింది ఎండమావి. కొంచెంసేపు తర్వాత దూరం పోయిన తర్వాత మళ్ళీ లేదా సూర్యుడు మబ్బులు వచ్చి కనపడకపోతే ఎండమావి లేదు. అందువలన లేదండి. ఆ కనిపించినప్పుడు మాత్రం అక్కడ దాంట్లో కొంచెం నీళ్లు ఉన్నాయి. ఒక బొట్టు అయినా ఉంటుంది నీళ్ళు. ఒక్క బొట్టు కూడా లేదు నీళ్ళు కదా. అదేవిధంగా చూడండి, ఈ విషయాలు మనకు అర్థమైతే సాధన అంటే, ఆధ్యాత్మిక మార్గం అంటే ఎంత సులభమో. ఏమీ చేయక్కర్లేదు. ఎందుకంటే ఏమి చేయాలి, ఎందుకు చేయాలి? నేనుగానే పూర్ణంగానే గుర్తిస్తే చాలు. గుర్తించకపోతే పెద్ద ప్రాబ్లం. అంత సంసారం, ప్రాబ్లమ్స్, దుఃఖము, భయము, శోకము అన్నీ వచ్చేస్తాయి. గుర్తిస్తే ఏమీ లేవు. అలా చెప్పి తర్వాత 406వ శ్లోకంలో మాయామాత్రమిదం ద్వైతం అద్వైతం పరమార్థతః ఇతి భ్రూతే శృతి సాక్షాత్ సుషుప్తావనుభూయతే. మరలా ఆ సుషుప్తి నిద్రావస్థ ఎగ్జాంపుల్ని చెప్తున్నారు చూడండి. ఏమంటున్నారు? శాస్త్రములన్నీ పదే పదే మరలా ఈ విషయాన్ని చెప్తూనే వచ్చినాయి. ఓకే, ఎందుకంటే ఈ ద్వైతం అనేటువంటిది అది కేవలం ఒక ఇంద్రజాలం లాంటిది. ఇప్పుడు ఇంద్రజాలం చూపించేవాడు ఏంటేంటో ప్రొజెక్ట్ చేస్తాడు కదా.
అసలు ఈ ప్రకృతి మొత్తమే మాయా ఇంద్రజాలమే. ఈ ప్రపంచమే లేనిది ఉన్నట్లుగా కనిపించడం. విశ్వం దర్పణ దృశ్యమాన నగరి తుల్యం నిజాంతర్గతం అని శంకరాచార్యుల వారు దక్షిణామూర్తి స్తోత్రం అని రాశారు. కానీ అది పెద్ద వేదాంత చిన్న అష్టకం లాంటి స్తోత్రం, వేదాంత గ్రంథం అది. ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క ఆటం బాంబు లాంటిది. శృతులు చెప్పినవి ఇట్లా ఏంటంటే ఆ సుషుప్తౌ అనుభూయతే. సుషుప్తిలో ఏదైతే నిర్వికల్పం, నిరాకారం, నిరంజనం, నిర్విశేషం మనం అనుభవిస్తున్నామో, కానీ ఆనందం అదిదా పరమార్థత. అద్వైతమే పరమార్థము. ద్వైతము మాయామాత్రం. రెండు. ఇదం ద్వైతం. ఇదం అంటేనే ఈ ప్రపంచం మొత్తం మాయామాత్రం. అద్వైతం రెండోది లేనటువంటి ఆ చైతన్యము ఉనికి ఎరుకలున్నాయే, అది మాత్రం పారమార్థత. పరమార్థత అది మాత్రమే ఉంది. అది మాత్రమే ఉంది అని చెప్పి శృతులు నిద్రలో చూడు. నిద్రలో ఎలాగైతే మనం డీప్ స్లీప్లో చూస్తే ఆ సత్యం అనేటువంటిది మనకు అర్థమవుతుంది. డీప్ స్లీప్లో చూడలేం, అక్కడ విచారణ చేయలేం. ఇప్పుడు గుర్తు తెచ్చుకొని దాని యొక్క అనుభవం చేత మనం దీనిని పొందాలి. ఇప్పుడు దీన్ని గ్రహించాలి. అలా చెప్పి మరలా కూడా ఈ ఏమీ లేనటువంటి ద్వైత ప్రపంచము ఇది కేవలం ఒక ప్రొజెక్షన్ మాత్రమే. కాబట్టి నువ్వు దీన్ని ఆత్మవిచారము చేత నిన్ను నువ్వు గ్రహించి సూక్ష్మ బుద్ధితోటి ధ్యానము నిధిధ్యాసనము చేసి ఈ వరల్డ్ ఆఫ్ ప్లూరాలిటీని నువ్వు నెట్టేసేయాలి, నెగెట్ చేయాలి. ఉన్నది అంటావా ఒకవేళ, అదంతా కూడా ఈ విశ్వరూప ఈశ్వరునికి మనం అప్పగించేసేయాలి. ఈ శరీరంతో సహా మనోబుద్ధి అహంకారాలు, ఈ శరీరం అన్నిటినీ, ఈ విశ్వం మొత్తం ఈశ్వర దర్శనం. విశ్వరూప ఈశ్వరుడికి అది అప్పగించేసేయి. అలా అప్పగించినప్పుడు దాన్ని శరణాగతి అంటాం. ఇంకా ఆ తర్వాత నీకు ఈ ఉపాధుల యొక్క సంబంధము, వీటి యొక్క తొందర, ఇవి చేసేటువంటి నీకు కలిగించే ఆ బాధ, మోహము అవన్నీ ఉండవు. కానీ నువ్వు ఉన్నావు. ఇప్పుడు నిన్ను నువ్వు రికగ్నైజ్ చేసుకో. వీటినేమో అనాత్మైనటువంటి ఈ మనోబుద్ధులను, శరీరమును విశ్వరూప మాయా ఈశ్వరుడని కనిపిస్తున్న ఆయనకి నువ్వు సమర్పణ చేసేయి అని చెప్పుటకు మరలా కొన్ని చక్కటి ధ్యాన శ్లోకాలువే చెప్తున్నారు. మరలా అనన్యత్వమధిష్ఠానాద్ ఆరోప్యస్య నిరీక్షితం పండితైః రజ్జు సర్పాదౌ వికల్పో భ్రాంతి జీవనః. ఈ వికల్పం అనేటువంటిది, వికల్పం అంటేనే ద్వైతం అండి. దిస్ డిస్ట్రాక్షన్, ఈ విక్షేపం, వికల్పం అనేటువంటిదే ద్వైతం అనేటువంటిది. దీనికి ఏమిటి ఆధారం అంటే భ్రాంతి, దీని యొక్క ప్రాణశక్తి. ఇది ఎట్లా సస్టైన్ అవుతున్నదంటే భ్రాంతి చేత. ఇప్పుడు నీళ్ళు పోస్తూ ఉంటే చెట్టు బతుకుతూ ఉంటుంది. అట్లాగే ఈ భ్రాంతి అనేటువంటి ఈ యొక్క ఎనర్జీ, పవర్ వలన ఆ వికల్పంతో కూడినటువంటి ఈ ద్వైత ప్రపంచం ఎగ్జిస్ట్ అవుతున్నది. ఎలాగంటే మరలా అదే ఉదాహరణ, తాడు మీద చూసి
కల్పించి ఊహించుకుంటున్న పాము, అది దానికి ఏంటి అట్లా ఊహించడానికి, ఆ ఊహకి ఏంటి బలం, శక్తి అంటే ఈ భ్రాంతే దానికి జీవనం, టానిక్. కానీ నిజంగా చూస్తే అనంత అనన్యత్వం అధిష్టానాద్ ఆరోప్య, అధిష్టానమైనటువంటి ఆ తాడు మీద వేరే దాన్ని ఆరోపించి ఇది పాము అని ఎప్పుడైతే ఆరోప్యస్య, అప్పుడు చూస్తాడు నిరీక్షితం. అప్పుడు ఓ ఇది పాము అని ఆరోపించావు, నువ్వు భ్రాంతి చెందావు, అట్లా ఊహించుకున్నావు. అలాగే ఈ ప్రపంచం మొత్తం నావాడు నీవాడు, ఇది నాది అది నీది అనేటువంటి మమకార అహంకార, ఇవన్నీ భేదాలు, వీటి కోసం తాపత్రయాలు, వీటి కోసం పోరాటాలు, ఇవన్నీ ఏం జరుగుతున్నాయి ఎందువలనంటే ఇదే కారణం. ఈ యొక్క ఎన్నది అనన్యమును భావించుట అధిష్టానము మీద, లేని దాని మీద ఏదో ఊహించి కల్పించుకోవడం, ఇది ఎంత పెద్ద తప్పు కదా. నువ్వు తప్పు చేసావు కాబట్టి నీకు ఇప్పుడు శిక్ష ఏంటంటే దుఃఖపడు. సో నీ దుఃఖానికి నువ్వే కారణం, నీ కర్మకు నువ్వే ఫలమును అనుభవించాలి, నీ పాపమునకు, నీ అక్రమమునకు, క్రైమునకు నువ్వే శిక్షను అనుభవించాలి. ఆ శిక్షే ఇక్కడ దుఃఖపడటం, బాధపడటం, కష్టపడటం అన్నీ కూడా. ఇలా ఇక్కడ రజ్జు సర్ప ఆదౌ అన్నారు. అంటే ఎట్లా అయితే ఈ పాముతాడు ఉదాహరణ ఇస్తున్నామో ఆ విధంగా మరియు అంటే ఏంటి, అక్కడక్కడ అప్పుడప్పుడు చెప్పాం కదా, ఏమిటవి నగలు అనేటువంటివి ఆభరణాలు, నామరూపాలు బంగారం లేకుండా సపరేట్గా ఉన్నాయా? అప్పుడు బంగారాన్ని చూస్తూ బంగారం మీద ఈ నామరూప పెట్టి దాన్ని గాజు, దీన్ని చేతి ఉంగరము, దాన్ని చేతి కడియము, నాగరము, ముక్కు పుడక, చెవుదిద్దులు ఏమిటో చెప్తావు, అన్నీ బంగారమే కదా. కానీ నువ్వు ముఖ్యత్వం వాటికి ఇవ్వటం చేత ఆ నామరూపానికి ఈ డిజైన్ బాగుంది, నాకు ఈ డిజైన్ మార్చు మళ్ళీ ఇట్లా అని చెప్పి, కానీ బంగారమే అది వెనక, అది గుర్తుంటలేదు. డబ్బులు పెట్టే కొన్నావు, డబ్బులు బంగారానికి ఇచ్చావు, కానీ ఆ నామరూపమైనటువంటి ఆభరణానికి అది ఇచ్చింది నువ్వు, బంగారానికి ఇచ్చావు. కాబట్టి ఇక్కడ ఆ ఉదాహరణ. లేక ఆ నది ఒడ్డున, సముద్ర ఒడ్డున వెళ్ళేటప్పుడు ముత్యపు చెప్పను చూస్తే అది దూరం నుంచి వెండి నాణ్యములాగా మెరుస్తూ ఏదో మనకు ఆకర్షిస్తుంది. కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే అది ముత్యపు చిప్ప, ఆలు చిప్పలు. అది వెనుక వైపు వేరే నల్లగా ఉంటుంది, అది ఇట్లా తిరిగి పడిన చోట మెరుస్తూ ఉంటుంది దగదగని. అలాగే రాత్రిపూట చీకట్లో ఏదో నరికినటువంటి చెట్టు, ఏదో చిన్న ఒక కొమ్మ ఉంది, స్టెమ్ లాగా నిలబడితే అది కొంచెం ఇట్లా ఆడుతూ ఉంటుంది. చూసింది పోస్టు, కానీ భావించింది ఘోస్ట్. చూసారా? ఇట్లా ఇవన్నీ భ్రాంతికి ఉదాహరణలు. ఇలా చెప్పి మనం ఏం చేయాలి అప్పుడు? ఒకవేళ నీకు ఈ ప్రపంచం అంతా అట్లా మీరు ఎంత చెప్పినా నాకు అర్థం కావట్లేదండి, దీన్ని ఎట్లాగండి నెగెట్ చేసేది, ఇది చాలా కష్టమండి, అట్లా అనుకుంటున్నాం అంటే దానికోసమే భక్తిని చెప్తాం. ఏంటి భక్తిలో? మొదట అది కొంచెం సులభం, అది ప్రయత్నించి చేస్తూరా. కానీ ఇది అర్థం చేసుకోవాల్సింది ఒక రోజుకి ఏమిటంటే 24 గంటలు 7 రోజులు 24/7 మనందరం దేవుణ్ణి చూస్తూనే ఉన్నామండి. కానీ దేవుడు ఎక్కడున్నాడని అడుగుతాం. ఎంత మూర్ఖత్వం స్వామి, మీరు ఇది చెప్పారు, ఇది కూడా నాకు అర్థం కాలేదండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి దేవుడు తిరుపతిలో ఉన్నాడు, దేవుడు శ్రీరంగంలో ఉన్నాడు, దేవుడు కాళహస్తిలో ఉన్నాడు, దేవుడు లేక మరో చోట కనక దుర్గ గుడి అక్కడ ఉన్నది, ఇక్కడని అంటావు. అలా చిన్నప్పటి నుంచి చెప్పి అలవాటైపోయి నీకు ఇప్పుడు దేవుని నువ్వు చూస్తూనే ఉన్నావు అంటే అర్థం కాలేదు. అప్పుడు అందుకనే విశ్వరూప దర్శన ఈశ్వర భావనకి రావాలి.
బహురూప ఈశ్వర భక్తికి రావాలి. చూస్తున్నదంతా కళ్ళ చేత కళ్ళకు కనిపించేదంతా కూడా ఈశ్వర స్వరూపమే. ఆ మాయ అదంతా పక్కన పెట్టండి, ఎందుకంటే ఇది ఈజీ ఈ భావన. అందుకని చూస్తున్నదంతా కూడా భగవంతుడే. అందుకని ఇప్పుడు ఏం చేయాలి? అన్నిటికీ నమస్కరించు, అన్నిటినీ ప్రేమించు. అన్నీ భగవంతుడైనప్పుడు దాంట్లో నువ్వు కూడా ఉన్నావుగా, నువ్వు కూడా భగవంతుడిలో భాగమే కదా. ఆ తర్వాత అప్పుడు నువ్వు మళ్ళీ వేరేమీ కోరక్కర్లేదు. నువ్వే భగవంతుడు ఈశ్వరుడు యొక్క మొత్తం స్వరూపంలో నువ్వే ఉన్నప్పుడు, నువ్వు కూడా ఉన్నప్పుడు మళ్ళీ ఇంకా నువ్వు ఎవరిని కోరుతావు, ఏం కోరుతావు? అందుకని కోరికలు ఆపేసి దేవుడి దగ్గర ఏం అడగకు. ఈ దేవుడి దగ్గరికి పోయి అడగటం అనేటువంటిది పెద్ద ఒక వ్యాధి అయిపోయింది, అలవాటు అయిపోయింది, బ్యాడ్ హ్యాబిట్. మరి ఆయన ఉంది అందుకే కదండి మనం వెళ్ళి డిమాండ్ చేయాలి కదా. ఎవరు చెప్పారు? ఇలా అడిగేవాళ్ళంటే ఆయనకు అసలు ఇష్టమే లేదు. నువ్వు నాకు చెందిన వాడవు, నీకు ఏం ఇవ్వాలో, ఏం చేయాలో, ఎట్లా పెట్టుకోవాలో, నేను ఎట్లా బతికించాలో, ఏమిటో నడిపించాలో అవన్నీ నాకు తెలుసు. నువ్వు మొదట అహంకారం జీవభావాన్ని వదిలేసి పక్కన పెట్టిరా తన దగ్గరికి. రారు. నేనుగానే ఉంటాను దేవుడా, నువ్వుగానే ఉండు, మన ఇద్దరం కొంచెం బిజినెస్ చేసుకుందాం. ఏంటది? నేను నా తల వెంట్రుకలు ఇస్తాను, నువ్వు నాకు డబ్బులు ఇవ్వు. నేను చెప్పులు లేకుండా నడిచి నీ గుడి దగ్గరకు వస్తాను, నువ్వు నాకు బిజినెస్ బాగా నడిపించు. ఇదేం బార్గెనింగ్ అండి? ఇది ఇలా మనం చెప్తూ ఉంటే మరి ఆ దేవుడు నవ్వుతాడా? ఆయన ఏం చేయాలి పాపం? బాధపడాలి. వీడేంట్రా ఇట్లా అడుగుతాడు? పనికిరానివన్నీ మనం ఇస్తామంటాం. నేను ఒకరోజు ఉపవాసం చేస్తాను, తినను. ఎందుకు? మా అబ్బాయి పరీక్ష పాస్ కావాలి. అయ్యయ్యో, ఇవేం కోరికలు, ఇవేం పూజలు, ఇవేం వ్రతాలు? అంత ఈశ్వరమయమని చెప్పి దేవుణ్ణి చూస్తున్నాం మనం. ఇట్లా మొదలుపెట్టి చేసినా కూడా ఇప్పుడు ఈ చెప్పిన ఈ బ్రహ్మతత్వం అర్థమవుతుంది. కాబట్టి చూసారా, భక్తి జ్ఞానం ఎంత పక్కన దగ్గరలో ప్యారలల్గా వెళుతుండాలి. కానీ భక్తిని బ్లైండ్గానే ఎంతో కాలం అట్లా ఉండకూడదు. ఏకరూప భక్తిలో నుంచి బహురూప విశ్వరూప భక్తికి రావాలి, ఆ తర్వాత అరూప భక్తికి రావాలి, ఆ తరువాత జ్ఞానము చేత జీవుడు ఈశ్వరుడు నేను ఆ పరమాత్మ ఒక్కటే. ఇక్కడ నేను అనేటువంటిది అసలు సపరేట్గా లేనే లేదు అని చింతించగా భావించగా క్రమంగా మనం ఎదుగుతాం. ఆ తర్వాత 408వ శ్లోకంలో చిత్తమూలో వికల్పోయం చిత్తాభావేన కశ్చన అతశ్చిత్తం సమాధేహి ప్రత్యగ్రూపే పరాత్మని. మనస్సుంటే వికల్పాలు ఉంటాయి, మనస్సు అణిగిపోతే వికల్పాలు లేవు. అంటే అర్థమేంటి? మనస్సు వికసించినప్పుడు ప్రపంచము తెలుస్తున్నది, మనస్సు ముడుచుకుపోయినప్పుడు ప్రపంచం వికసించట్లేదు, కనపడలేదు. చూసారా? అప్పుడు మనస్సే కదా అన్నిటికీ అప్పుడు కారణం అని చెప్పాలి. అంటే ఈ ప్రపంచం నామరూపం అనేటువంటిది మొత్తం మనస్సే. కానీ ఈ మనస్సు మనల్ని మరి బాధ పెడుతున్నది, భయపెడుతున్నది అనేక రకాలైనటువంటి వికల్పాల చేత. అందుకని దీన్ని మరొక చోట ఏం చెప్పారంటే, యథా యథా చిత్తం ప్రవర్తతే, ఎక్కడెక్కడైతే మనస్సు ప్రవర్తిస్తుందో తథా తథా విశ్వం పరివర్తతే, అక్కడక్కడ ప్రపంచం ఉన్నట్లు. అందుకని నిద్రపోతే మనస్సు లేదు, ప్రపంచం లేదు. ఇప్పుడు ప్రపంచం లేనందువలన, మనస్సు లేనందువలన నేను లేకుండా పోయానా?
ఇక్కడే జాగ్రత్తగా అసలు నేననేటువంటిది వేరు, ఇవన్నీ వేరు. ఆ నేనులో మార్పు లేదు, నేను ఎప్పుడూ అసలు లేకుండా పోనే లేదు. అది మాత్రమే కాదు, నేను ఎప్పుడు ఉన్నాను, ఆనందంగా ఉన్నాను, అది ముఖ్యం. అందుకని చిత్త మూలం ఏంటంటే, వికల్పానికి మూలం చిత్తం. చిత్త అభావే నో వికల్పం నో విశ్వం, నా కశ్చన, ఏది లేదు. కాబట్టి ఈ చిత్తమును నువ్వు ఏం చేయాలి? డిజాల్వ్ చేయాలా? అందుకని ఎప్పుడు నిద్రపోమంటారా? లేక అందుకని ఎప్పుడు సమాధిలోనే ఉండాలి? ఇక్కడ ఏం చెప్తున్నాడు? సమాధేహే అంటున్నారు. అంటే సమ్యక్ బాగా అర్థం చేసుకొని, అది యాక్టివ్గా ఉన్నాను, అది నిద్రపోయినాను కూడా, అది నాకు ఏమీ అంటదు, తొందర చెయ్యదు, నన్ను స్పర్శించదు అని గుర్తుంచుకో. అందుకని నిద్రపోవటం కాదు, లేక కళ్ళు మూసుకొని సమాధిలోనే ఎప్పుడు ఉంటే మనసు లేకుండా పోతుందంటే ఎంతసేపు కూర్చుంటావు? ఎన్ని రోజులు కూర్చుంటావు? మళ్ళీ బయలుదేరుతుంది అది. కాబట్టి ఆ మనసు పని చేయని, అది ప్రపంచాన్ని చూడని, కానీ నువ్వు చూడు, విను, ఏ కామెంట్ చేయకు, రియాక్ట్ అవ్వకు. చూడు, విను, చెలించకు. లిజన్, సీ అండ్ లిజన్, బట్ డోంట్ రియాక్ట్. అది అభ్యసించాలి. దాన్ని ఇక్కడ సమాధి. అది చేయాలంటే దేని మీద నేను ధ్యాస ఉంటే, ఏది గుర్తుపెట్టుకుంటే ఇది చేయగలను? ప్రత్యగ్రూపే పరాత్మని, అంతరాత్మ అయినటువంటి నా స్వరూపంలో, నా యందు నిజంగా ఇవేవి లేవని గుర్తించినప్పుడు. అందుకనేగా ఈ మనస్సే మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. ఈ మనస్సే మనుషుల యొక్క బంధమునకు మోక్షమునకు కారణం. బంధం అంటే ఏంటి చెప్తున్నారు? బంధాయ విషయాసక్తం. ఈ విషయములకు ముఖ్యత్వం ఇచ్చి వాటిలో ఆసక్తి చూపించడమే బంధం. ముక్తైర్నిర్విషయం శృతం. నువ్వు ఈ విషయములేమిటికి ముఖ్యత్వం ఇవ్వకుండా నిర్విషయం, నిర్విశేషం అలా ఉండుట అలవర్చుకొని జీవించుతున్నావంటే అదే ముక్తి అని నువ్వు ఇది ప్రయత్నించాలి. నువ్వే ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవరిపురాత్మన. ఇది ఇట్లా చేసేవంటే నువ్వే మిత్రుడవు, లేకపోతే నీకు నువ్వే శత్రువు, రిపువు నీకు. అందుకని మనకెవ్వరు వేరే శత్రువులు లేరు, మనకెవరు వేరే మిత్రులు లేరు. అందుకని మొదట ఏది హితము, శ్రేయస్సు, ఈ శరీరం నాకు దొరికినందువలన. మరొకటి ఏంటంటే గుర్తుంచుకోవాలండి, ఈ శరీరము మనుష్య జన్మ మనకి వచ్చిందా, ఇది కేవలం ఆనందమును, పరమాత్మను వ్యక్తము చేయుటకే. పరమాత్మ ఆనంద స్వరూపుడా కాదా? మీరు కథలు పురాణాలు చెప్పకూడదు. రాముడు కూడా ఏడ్చాడు, కానీ రాముడు యోగ వాసిష్టంలో చూస్తే ఆయనకి ఎంత జ్ఞానం ఉన్నట్టు, ఇదంతా యాక్షన్, బాగా యాక్ట్ చేశాడు అంతే. కాబట్టి పరమాత్మ మన యందు మన మూలముగా ప్రకటనం అవ్వాలంటే ఆనంద రూపంలో మాత్రమే ప్రకటనం అవుతాడు, ప్రేమ రూపంలో మాత్రమే ప్రకటనం అవుతాడు. అందుకని మనం ఆనందమును, ప్రేమను ప్రకటనం చేస్తున్నాం, మన లక్ష్యం అదే పెట్టుకున్నామంటే మనం మహాత్ములం. అందుకని మహాత్ములు పరమాత్ములవుతారు, పరమాత్మకు సమము. ఇలా ఆనందమును వ్యక్తం చేయకుండా దుఃఖమే వ్యక్తం చేస్తూ, ఎప్పుడు కంప్లైంట్లే చేస్తూ, ఎప్పుడు ఆశలే పెరుగుతూ ఆశిస్తూ ఏదో ఆశపడుతూనే ఉంటే వీడు దురాత్ముడు. అందుకని ఈ శరీరం, ఈ జన్మ, ఈ ఇన్స్ట్రుమెంటు ఆనందమును వ్యక్తము చేయుటకు. చూసారా? ఎందుకంటే సత్ అనేటువంటిది ఎగ్జిస్టెన్స్ అన్నిట్లో ఉంది, ఈ క్లిప్లో కూడా ఉంది.
కానీ ఇక్కడ చిత్తు లేదు, దీనికి ఇది క్లిప్ అని దానికి తెలియదు. అది మాత్రమే కాదు, సరే కొన్ని జంతువులు ఉన్నాయి వేరే, అవి కూడా ఉన్నాయి, వాటిల్లో కూడా చైతన్యం ఉంది, అవి తిరుగుతున్నాయి, నడుస్తున్నాయి, పిల్లల్ని కంటున్నాయి, భయపడుతున్నాయి, అవన్నీ చేస్తున్నాయి. కానీ వాటికి వాటితోటే కొంచెం అవి కలిసిమెలిసి ఉంటాయి, కానీ ఆనందాన్ని అన్ని చోట్ల చూసి అందరికీ పంచలేవు. కానీ జ్ఞాని, మనుష్య శరీరం రూపంలో ఉన్న ఈ జ్ఞాని సర్వ జగత్తు మొత్తాన్ని ప్రేమించాలి. సర్వత్ర సమదర్శనం, ఈశ్వర దర్శనం భావన, అందరికీ ఆనందాన్ని పంచాలి కానీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. అందుకని ఏ మిజరబుల్ పర్సన్, ఏ క్రయింగ్ ఫేస్, క్యాస్ట్రాల్ ఫేస్, నోబడీ లైక్స్ ఇన్ దిస్ వరల్డ్. అందరికీ ఇష్టమైనదంటే ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా శాంతిగా ఉన్న ముఖం చూడాలని అనిపిస్తుంది, కానీ చీదరించుకుంటూ కోపగించుకుంటూ ఆమదం దాగిన ఫేసులాగా, విరోచనాలకు మందు వేసుకున్న ఫేసులాగా ఉంటే ఎవరికైనా ఇష్టం ఉంటుందండి? నీకే ఇష్టం ఉండదు. అట్లాంటి నీ ముఖాన్ని నువ్వు అద్దంలో చూసుకో. కోపం వచ్చినప్పుడు, ద్వేషం వచ్చినప్పుడు, అట్లాంటి సమయంలో నీ మొహాన్ని నువ్వే చూడవులు. నీకు చూడటానికి నీకు ఇష్టపడవు. నిన్ను చూసి నువ్వే అసహించుకుంటావు. అప్పుడు ఎవరండి కోపం తోటి క్యాస్ట్రాల్ ఫేస్ ఉన్న ముఖాన్ని చూడటానికి ఇష్టపడతారు లోకంలో? అందుకనే బిఫోర్ యూ గో అవుట్, అన్లెస్ యూ వేర్ ఎ స్మైల్ ఆన్ యువర్ ఫేస్, యువర్ మేకప్ ఈజ్ నాట్ కంప్లీట్ అన్నాడు ఒక మహాత్ముడు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకొని ఇప్పుడు ఇక్కడ ఈ 408వ శ్లోకంతో నిలిపేద్దాం. ఆ తర్వాత మళ్ళీ పెద్ద పెద్ద శ్లోకాలతో ఇంకా లోతైనటువంటి ధ్యానం, నిధిధ్యాసనం కోసం కొన్ని శ్లోకాలు రాస్తున్నారు. అవి రేపటి క్లాస్లో చూస్తాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ. హరి ఓం తత్సత్.